బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది లోపలనే మరోసారి విఆర్ఓ వ్యవస్థను తెర మీదకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కొత్తగా 11,000 ఉద్యోగ అవకాశాలని తెలంగాణ నిరుద్యోగులకు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతుంది. గతంలో మనందరికీ తెలుసు విఆర్ఓకి సంబంధించినటువంటి వ్యవస్థను రద్దు చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. అందులో ఉన్నటువంటి విఆర్ఓలను కూడా వేరే డిపార్ట్మెంట్కు అలర్ట్ చేస్తూ వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మొత్తం దాదాపుగా 11,000 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో విఆర్ఎల్గా పనిచేసి ఇతర శాఖలో సర్దుబాటు చేసిన వారితో పాటు కొత్తగా నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలంటూ కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.